ఫ్రెండ్స్ స్క్రీన్ మీద 3D యానిమేషన్ గర్ల్స్ మీద అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది కపుల్స్‌కి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఒక్క గర్ల్ ఫోటో అయితే యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు గర్ల్స్ అంటే కపుల్స్ లవర్స్‌కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. చాలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ వరకు చూసుకోండి. మీకు అవసరం అవుతుంది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వీడియో చూపిస్తాను. వీడియో ఎలా ఉందో అనేసి కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్. మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నదే పిల్ల ఏమున్నదే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే కాపరేట్ ఇష్యూ వల్ల ఎక్కువ నోళ్ళు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్తో వీడియోలు అంటే నేను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ వీడియో అయితే పోస్ట్ అయితే చేసాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్తో పెడితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. 3D యానిమేషన్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సేమ్ మూవీ టైప్ ఉంటుంది. ఒకసారి వీలుంటే చూస్ చేసుకోండి. చాలా అవసరం అవుతుంది వీడియో అవుతా మీకు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే నేను ఇక్కడ గర్ల్ ఫోటో పెట్టాను. అక్కడ కపుల్స్ ఫొటోస్ పంపాలి కాబట్టి మీరు కపుల్స్ ఫోటో అండ్ గర్ల్స్ ఫోటో పెట్టాను నో ప్రాబ్లం. కానీ ఇక్కడ గర్ల్స్కి అండ్ కపుల్స్కి అయితే వేరే లెవెల్ అబ్బా వీడియో అయితే. ఒకసారి అయితే చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కాపరేట్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ లింక్ మన ప్రాబ్లం అయితే దాని ಬಗ್ಗೆ ఒక వీడియో కూడా మీకు పెట్టాను. ఆ లింక్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను. అలాగే మీ దగ్గర యాప్ లేకపోతే లింక్ ఆడబెట్టాను. మీకు ఇక్కడ ఏం కాకుండా మీరు టెలిగ్రామ్లో పోయేసి అక్కడ జాయిన్ చేసి అక్కడ పిన్ సెట్ చేసి పెట్టాను. అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకుని ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలస్యకుండా మీకు 1 by 1 క్లిక్లో మీకు ఎడిటింగ్ అయితే చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ 3D యానిమేషన్ కదా, నేను అలర్ట్ మోషన్కి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. మీరు ఇంపోర్ట్ చేసిన తర్వాత దానితో ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ 3D యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ బాక్స్ ఇది కదా, ఆ బాక్స్ని తీసి తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకొని ఇక్కడ మీరు 1 by 1 అయితే ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిలిక్స్లో ఫాంట్ అనేది చాలా అవసరం. మిస్సింగ్ ఫాంట్ ఏమంటే యాడ్ చేసుకొని ఈ ఫాంట్ కూడా మీకు ఇచ్చింటాను, యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఫాంట్ అయితే ఇచ్చాను. ఇవి ఉంటే యాడ్ అయితే చేసుకోండి. చాలా అవసరం ఫాంట్ అనేది ఈ వీడియోకి, ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ చూసుకుంటే ఒక 28 seconds వరకు సాంగ్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఉంది. ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టి ఏడ్చుకో ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్రెస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూసుకుంటే ఇలా యాడ్ అయితే ఉంటుంది. రిలిక్స్ ఏమైనా ఉంటే అప్పుడే అంటే దీన్ని ఇలా సైడ్కి అయితే జరుపుకోండి. ఇలా చూసుకుంటే రిలిక్స్ అండ్ ఫోటో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మేము తీసి తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియం వెళ్ళి నెక్స్ట్ కూడా యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని తర్వాత ఇక్కడ మీకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ సింపుల్గా అయితే నేను ఎలా వేసానో అలాగే చూడండి. మీరు 1 click అయితే మీరు రేటింగ్ తీసుకోవచ్చు. ఇంకోసారి చూపిస్తుందండి. ఇంగ్లీష్ కలర్ ఫిల్కి వెళ్ళి మీడియం వెళ్ళి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని ఇలా మీకు యాడ్ అయితే అయిపోయింది. ఇలా నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేశాను. మీకు చూపించడానికి కొన్ని ఫోటో అయితే యాడ్ చేశాను. ఎగ్జాంపుల్కి ఇంకోసారి చూపించింది. ఇంగ్లీష్ కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకుని వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే క్లిక్ తీసి రైట్ సైడ్కి అయితే మీరు జరుపుకోండి. ఈజీగా అయితే మీరు వీడియో అనేది అయిపోయింది. వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో లాస్ట్ వరకు 28 seconds వరకు ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెటిల్స్ పక్కన షేర్ ఆప్షన్ ఉంది, దాని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ గ్యాలరీకి అయితే పోతుంది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.